కడప గడ్డ జగన్ అడ్డా కాదు, ఇది టీడీపీకి అడ్డా అని టీడీపీ అధినేత చంద్రబాబు నుండి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అందరి నోట ఇప్పుడు ఇదే మాట. కడప గడ్డ టీడీపీకి అడ్డా అని ఎన్నికల్లోనే తేలిందని, ఇప్పుడు కడపలో జరిగిన టీడీపీ మహానాడు కడప టీడీపీ అడ్డా అని మరొక్కసారి తేల్చేసిందని టీడీపీ నేతలు అంటున్నారు. అనడమే కాదు, కడపలో మహానాడు సూపర్ డూపర్ సక్సెస్ కావడంతో తెలుగు తమ్ముళ్లు పట్టలేని ఆనందంతో ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన ఎన్నికల్లో కడప జిల్లాలోని 10 స్థానాల్లో 9 కాంగ్రెస్ ఖాతాలో ఒకే ఒకటి టీడీపీ దక్కించుకుంది. ఆ తర్వాత జగన్ రెడ్డి వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత మొత్తం 10కి 10 స్థానాలు వైసీపీ ఖాతాలో పడ్డాయి. దీంతో అప్పట్లో వైఎస్ కుటుంబం అభిమాన నేతలు, వైసీపీ నాయకులు ఇక కడప జిల్లాలో టీడీపీ అనేది ఉండదని, ఎప్పటికీ కడప జిల్లా వైఎస్ కుటుంబం రాజకీయ అడ్డా అని పదే పదే అనేవారు. అయితే జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో వైసీపీ నేతల అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు జగన్ రెడ్డి సొంత కడప జిల్లా ప్రజలను కూడా మార్చేశాయి. వారు స్వయంగా చేసుకున్న పాపాలు వారికే తగిలాయి. కడప గడ్డ ఎప్పటికీ వైఎస్ కుటుంబానికి రాజకీయ కోట అని రెచ్చిపోయిన వైసీపీ నేతలకు ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లా ప్రజలు సరైన బుద్ధి చెప్పారనేది వాస్తవం. ఉమ్మడి కడప జిల్లా 10 స్థానాల్లో 7 స్థానాలు కూటమికి దక్కగా జగన్ రెడ్డి పులివెందులతో కలిపి 3 స్థానాలు మాత్రం దక్కించుకోగలిగారు. కడప గడ్డ వైఎస్ కుటుంబానికి కంచుకోట. కడప జిల్లా అంటే వైఎస్ కుటుంబం రాజకీయ కోట అని, ఇక టీడీపీ అనేది ఇక్కడ వినిపించదు, కనిపించదని డబ్బా కొట్టుకున్న వైసీపీ నేతలు ఎన్నికల తర్వాత కడప జిల్లాలో కూటమి విజయంతో ఇప్పుడు సైలెంట్ అయ్యారు. కడపలో జరిగిన టీడీపీ మహానాడు చరిత్ర సృష్టించిందనేది నగ్న సత్యం. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన మహానాడులతో పోల్చుకుంటే అన్ని విధాలా కడప మహానాడు భిన్నంగా జరిగిందని, సూపర్ డూపర్ సక్సెస్ అయిందని టీడీపీ నేతలే కాకుండా అందరి నోట ఇదే మాట. వైఎస్ కుటుంబం, ముఖ్యంగా జగన్ రెడ్డి కడప గడ్డ మా అడ్డా అని ఏళ్ల తరబడి రెచ్చిపోతున్నారని, ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలే ఇది వైఎస్ కుటుంబానికి అడ్డా కాదు, టీడీపీ అడ్డా అని నిరూపించారు. ఇప్పుడు అదే కడపలో మహానాడు నిర్వహించి మరోసారి తమ సత్తా చూపాలని ముఖ్యంగా లోకేష్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలిసింది. అనుకున్నట్లుగానే చంద్రబాబు, లోకేష్లు కడపలో మహానాడు నిర్వహించి సూపర్ డూపర్ సక్సెస్ అయ్యేలా చేసుకుని తమ సత్తా చాటి కడప గడ్డ జగనన్న అడ్డా కాదు, టీడీపీకి అడ్డా అని నిరూపించుకున్నారు. ఇప్పుడు ఈ మహానాడు విజయం జగన్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తోందట. ఏళ్ల తరబడి రాజకీయంగా మన అడ్డా అనుకుంటే టీడీపీ ఇక్కడ మహానాడు నిర్వహించి ఇంత పెద్ద స్థాయిలో సూపర్ హిట్ కావడం ఏంటని ఆ పార్టీ అధినేత జగన్ రెడ్డి, వైసీపీ నేతలు ఆలోచనలో పడ్డారట. ఎన్నికల్లో చూస్తే మన కడప జిల్లాలో కూటమి మెజారిటీ సీట్లు సాధించడం, ఇప్పుడు చూస్తే మహానాడు ఇంత పెద్ద విజయవంతం కావడం మన జగన్కు ఇవి కోలుకోలేని దెబ్బలే అని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారట. అలాగే మహానాడు సందర్భంగా కడప జిల్లా అంతటా పసుపుమయం కాగా జగన్ సొంత అడ్డా పులివెందుల్లో ఓర్వలేని వైసీపీ శ్రేణులు బరితెగించి సర్కిళ్లలో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన మహానాడు తోరణాలన్నింటినీ పీకి పడేశారు. ఈ ఘటన ఇరు పార్టీల మధ్య వివాదంగా మారింది. పులివెందుల ఘటనకు బాధ్యులైన 15 మంది వైసీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏది ఏమైనా కడపలో జరిగిన టీడీపీ మహానాడు జగన్ రెడ్డిని, ఆ పార్టీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేసిందని వైసీపీ నేతలే చర్చించుకుంటున్నారట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.